కూడా పీవీపీ ట్వీట్ చేస్తూనే ఉన్నారు. కేసినేని నన్ను డైరెక్ట్గా ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. అంటే కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది, మనం ఇక్కడ అది ప్రస్తావన చేయలేం. బట్ ఏంటంటే కేసినేని నాని గారి బండి బోరుకు వచ్చింది, ఇక షెడ్ కట్టడం ఒకటే మిగిలిందని. ఆయన ఏమన్నా అంటే మీ పార్టీ వైఎస్ఆర్సీపీ కంటెస్టెంట్గా, ఎంపీ కంటెస్టెంట్గా ఉన్నారు. ఆ తర్వాత ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిని కలవటం ఎక్కడ చూడలేదు. రాజకీయాలకు దూరంగా ఆయనకి ఏదో బిజినెస్లో అవి చూసుకుంటూ ఉన్నారు. ఇవాళ తాజాగా ఆయన తెర మీదకి వచ్చారు. తెలుగుదేశం అంటే మీరు నానిని పిలిచేసరికి ఆయన ఏమన్నా తెలుగుదేశం ఊ చేస్తోందా? నమస్కారం వాజ్పేయి గారు. ముందుగా మీకు 99 వీక్షకులకు, అదేవిధంగా పుట్ల మహేష్ గారికి, మిగతా ప్యానల్ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం. రాజకీయాల్లో ఒకసారి కంటెస్ట్ చేసినంత మాత్రాన ఆయన ఏదో ఇక ఇంద్రుడు చంద్రుడు అనుకుంటే కాదండి. ఒకసారి గెలిచి చట్టసభల్లో అడుగుపెట్టితే ఆ చరిత్ర వేరు. ఒకసారి అడుగుపెట్టిన తర్వాత ఏదో కంటెస్ట్ చేసి ఓడిపోయి వ్యాపారాలు చూసుకొని మళ్ళీ వచ్చేసి కాలక్షేపానికి ట్వీట్స్ పెడితే దానికి అంత ఇంపార్టెన్స్ ఉంటుందని అయితే నేనైతే అనుకోను. ఎందుకంటే కేసినేని నాని మొదటి నుంచి కూడా తన యొక్క ఇండివిజువాలిటీని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా అభివృద్ధి కార్యక్రమాల్లో అది ఉన్నది వ్యతిరేక పక్షమా అనుకూల పక్షమా అనే సంబంధం లేకుండా ఎమ్మెల్యేలందరినీ కలుపుకొని పోవాలి. కాబట్టి ప్రతి ఎమ్మెల్యేని కలుపుకొని పోయేటటువంటి విధానంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ప్రకారం తను ఏ బాధ్యతలు తీసుకుంటున్నాడో ఆ బాధ్యతలు తీసుకుంటూ స్వీకరిస్తూ సర్వీస్ చేయటంలో ముందున్నటువంటి వ్యక్తి కేసినేని నాని గారు గురించి ఆయన బోరుకొచ్చిన షెడ్ లో వేయటం అనేది ఆయన బాధ ఏంటో కూడా అర్థం కాల. ఇప్పుడు ఆయన బాధ ఏంటో కూడా అర్థం కాలేదు. బోరుకు రావటం ఇట్లా ఉండదు. ఇక్కడ బలిసినోడికి బక్కోడికి మధ్య పోరాటం జరుగుతూ ఉంది. బలిసినోళ్ళంతా ఒకటి అవుతున్నారు. బక్కోళ్ళ కోసం పోరాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అన్నం తింటున్నారు సంతోషంగా. ఈ నోటికాడ అన్నం తీసేసి వాళ్ళందరికీ సున్నం రాసేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ ప్రయత్నంలో అనేక రకాలైనటువంటి ఈ మార్పులు, చేర్పులు, కండవలు వేసుకోవటాలు ఇది కూడా ఇప్పుడు మీరు చూపిస్తా ఉన్నారు. దీంట్లో కూడా ఒక విచిత్రమైనటువంటి కామెంట్ సెక్షన్ ఆఫ్ మీడియా వాళ్ళు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఆయన మీద వైసీపీ కండ వేయలేదు, ఆయనే పసుపు కండ. అది పసుపు కండవా కాదు, అది ఒక ఆయన వాంటెడ్ గా తెచ్చుకున్నటువంటి పట్టు వస్త్రం తీసుకొచ్చి వేశాడు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నారు. లోగడ వచ్చినటువంటి ఏ ఎమ్మెల్యే కూడా ఆయన కండ వేయలా. ఎందుకంటే పార్టీలోంచి అవతల పార్టీలోంచి యువతల పార్టీలోకి రావాలి అంటే పార్టీకి పదవికి రాజీనామా చేసి వస్తేనే నేను పార్టీ కండ వేస్తాను అని ఆయన ఒక ప్రిన్సిపల్ పెట్టుకున్నారు. ఆ ప్రిన్సిపల్ ప్రకారం మాత్రం కండ వేయకుండా ఉన్నారు. ఏదో మర్యాదగా కలిసినప్పుడు ముఖ్యమంత్రి గారిని వారి పట్ల ఈయనకున్నటువంటి అభిమానాన్ని, ఆప్యాయతని చూపించాలి కాబట్టి ఒక పట్టు వస్త్రాన్ని తీసుకొచ్చి, అదేవిధంగా ఒక పూల బొకేని తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. దాని మీద కూడా విచిత్రంగా వీళ్ళు కామెంట్స్ చేయటం నేను చూశాను, చాలా ఏంటంటే కేసీఆర్ నాని గారు, వెంకటరమణారెడ్డి గారు మీరు చూడబోతే అంటే ఒక రకంగా మీరు డివిజివ్ పాలిటిక్స్కి వైసీపీ పాల్పడుతోంది. కులాల మధ్య చిచ్చుకి, అలాగే సొంత కులంలోనే సొంత అన్నదమ్ముల మధ్య, ఫ్యామిలీ మధ్య చిచ్చు పెట్టడానికని. వేరేజ్ అవతల జనసేన, టీడీపీ కులాలని కలుపుకుని వెళ్ళే సిద్ధాంతంతో ముందుకు పోతున్నాయి. ఇవాళ రేపు ముద్రగడ కూడా వారితో కలిసి జర్నీ చేసే అవకాశాలు ఉన్నట్టు స్పష్టంగా ఇండికేషన్స్ ఉన్నాయి. వాడి కుమారుడు కూడా ఈరోజు మాట్లాడారు. ఎలా చూస్తున్నారు మీరు? ఎవరు సార్ అడిగేది? మీరు మిమ్మల్నే వెంకటరమణారెడ్డి గారు అన్నట్టుగా ఉంటే సరే. ఏదేమైనా సహజంగా ఎవరి ఆశ వాళ్ళకు ఉంటది. వాసుదేవన్ గారు ఎవరి ఆశ, ఇప్పుడు వాళ్ళ ప్రిన్సిపల్స్ బట్టి కూడా, వాళ్ళ యొక్క విధానాన్ని బట్టి కూడా ఉంటుంది. ముద్రగడ పద్మనాభం గారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారికి రాసిన లేఖల గురించి కానీ, ఒకసారి మరి ఇదే పవన్ కళ్యాణ్ గారికి నేను ఇబ్బందిలో ఉన్నప్పుడు నువ్వు చేసినటువంటి పని ఏంటి, నీ వ్యాఖ్యలు ఏంటి అని రాసినటువంటి విధానం కానీ, అది అవన్నీ ప్రశ్నలు వస్తాయి.
ఈ రోజున ఏమండి శ్రీనివాస్ రెడ్డి గారు నేను ఒకటి అడుగుతాను. మనం నిన్న మాట్లాడిందే ఇవాళ గుర్తుండదు, ఇవాళ గుర్తుండదు. ఆయన ఎప్పుడో అన్న మాటలు అవన్నీ ఇవాళ తీసుకుని వస్తారు. ఇవాళ ఎన్నికలు అనేది ఎన్నికలు వచ్చేప్పటికీ అవసరాలు ముందరకు వస్తాయి, ఎన్నికలు వచ్చేప్పటికీ అవసరాలు ముందొస్తాయి, అవునా కదా? నేను చెప్పలేండి. గత ఎన్నికల ముందు కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పెద్ద బృందం వెళ్ళి కలిసింది. జేడి లక్ష్మీనారాయణ గారు పోయి కలిశారు, బ్రహ్మాండంగా తిన్నారు, వచ్చారు. ఆయన ఏమైనా పార్టీలో చేరాడా, ఏ పార్టీకైనా వెళ్ళాడా? ఇప్పుడు కూడా అదే జరగబోతుంది. దీన్ని ఏదో ఆయనేం చెప్పలా, ఆ బొలిశెట్టి శ్రీనివాస్ గారు వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి చెప్పారు. కానీ గిరి నోటమ్మట గిరి కానీ లేకపోతే ముద్రగడ పద్మనాభం గారు కానీ చెప్పలేదే. ఈ మీడియా హైప్ ఇవ్వటమే తప్ప నేను అనుకోవటం అంత ప్రిన్సిపల్స్